నమస్కారం అంటే బాగున్నారా? నమస్కారం. ఇది మొత్తం ల్యాబొరేటరీనా ఇది? నమస్కారం. ఇవన్నీ డిస్పోజల్సా? బయోమెడికల్. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోతున్నాయి అంతా? ఎక్కడ ఇది ఎక్కడ స్టోరింగ్ ఎక్కడ పెట్టారు? బయట పెట్టారు. ఓకే. ఇది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కదా? ఇవి కూడా కొంచెం సెట్ చేయాలి కదా? సూపరింటెండెంట్ ఇవన్నీ కూడా సెట్ చేస్తే ఇంకోటి పెరగదు. ఎప్పటికప్పుడు కొంచెం స్మెల్ కూడా జాగ్రత్త చూసుకొని. ఎవరు ఏజెన్సీ ఎవరు ఎన్ని హాస్పిటల్లో చేస్తున్నారు ఇతను? ఈ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ అది ఎవరు? ఇది ఏజెన్సీ జోన్ 3 కింద మొత్తం ఆయన చేస్తున్నాడా? జోన్ 3 మొత్తం 4 జోన్స్. అదే ఇచ్చినప్పుడు అవంతా డేటా వచ్చినప్పుడు ఆ డేటా ప్రకారం ఊ ఇది నెంబర్ 1, ఊ ఇది నెంబర్ 2, ఊ ఇది నెంబర్ ఏడల్లో L1గా మెయింటెనెన్స్ మనకు ఫీడ్బ్యాక్ కూడా వస్తాం కదా? మార్కెట్ సూపరింటే కదా మనం కూడా అడుగుతున్న పేషెంట్ని అవి కూడా వస్తాయి. అన్నీ 360 డిగ్రీ చేసి వాళ్ళు సరిగా లేకపోతే కొంతమందిని పేమెంట్ ఇవ్వడం కానీ. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. హాయ్ పిల్లలు. నమస్తే. నమస్తే. హాయ్ హాయ్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంట్రా ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. ఏంటి ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? టైఫాయిడ్ వచ్చిందా? ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులు ఉందా? ఏంటమ్మా టైఫాయిడ్ అని చెప్పారా? టైఫాయిడ్ అని ఫీవర్ 4 days నుంచి ఫీవర్ 5 days కంప్లైంట్తో వచ్చారు సార్. వామిటింగ్స్, కోల్డ్, కాఫ్ ఉంది. మన ఎగ్జామినేషన్ టోటల్ కౌంట్స్ 20,000కి రైజ్ అయ్యాయి సార్. వైడాల్ 1:160 ఉంది. సో యాంటీబయాటిక్స్ మీద స్టార్ట్ చేశారు. టుడే 4th day సార్ అడ్మిషన్. బాగానే ఇంప్రూవ్ అయ్యాడు సార్. మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది టైఫాయిడ్ వస్తే? 1 week ఉండాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వేంటి? హారిక. యాక్చువల్గా వీళ్ళు మనకి 5వ తారీఖే వచ్చారు సార్. ఆ రోజు అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవ్వాలి. బయట ట్రీట్మెంట్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈసారి టోటల్ కౌంట్స్ 30,000 ఉన్నాయి. 4 days ట్రీట్మెంట్ తర్వాత ఈరోజు 6,000కి వచ్చాయి సార్. ఫీవర్ కూడా సబ్సైడ్ అయిపోయింది. అంతా బాగానే ఉందమ్మా? ట్రీట్మెంట్ అంతా బాగుందా? బాయ్. ఏంటమ్మా నువ్వేంటి? వచ్చింది సార్. నెక్స్ట్ టైం మీద ఐఎన్డి చేసాము. హైర్ యాంటీబయాటిక్స్ పెట్టాము సార్. క్యూటాస్ ఎంకసిన్ సబ్సైడ్ అయింది. 5th day ఈరోజు. రేపు డిశ్చార్జ్ పెట్టేస్తాం సార్. హలో ఏంటి నీ పేరేంటి? దుర్మాన్పేట్ తండా దగ్గర ఉంటారు సార్. యాక్చువల్లీ మదర్ ఫాదర్ వేరే దగ్గర, అమ్మమ్మ దగ్గర వదిలారంట. అదే సరిగ్గా చూడక ఫీవర్ తో వచ్చారు సార్. హార్ట్ పేషెంట్ పని చేసుకొని బతుకుతాం. ఈ పాపేమో మా అమ్మ కాడ వదిలేసా. టైఫాయిడ్ జ్వరం, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. అంతని పెట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. బాగానే చూస్తారు సార్, కానీ నాకే కొంచెం బాగుండదు. ఎప్పుడు చనిపోతానో తెలియదు. అమ్మాయి కూడా ఏం కావాలి చూసి ట్రీట్మెంట్ కాదు ఏదైనా ఉంటే సీఎం రిలీఫ్ రికమెండ్ చేయండి. చూసేస్తాం. సార్ చూస్తానన్నారమ్మా. రాసుకొని పెట్టిస్తాను. కలెక్టర్ గారు కూడా రాసుకోండి. హాయ్ నీ పేరేంటి? వివేదిక. గుడ్.
పాప లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సార్, బ్రాంకో న్యూమోనియా కేసు. హాఫ్ 3 months నుంచి ఉంది. వాళ్ళు అక్కడక్కడ చూపిస్తూ ఉన్నారు. మన దగ్గరకు వచ్చి చూసాక ఎక్స్రే తీస్తే బ్రాంకో న్యూమోనియా ఉంది. ఐవీ యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేశాము. యాక్చువల్గా వీళ్ళు వ్యాక్సినేషన్ సరిగ్గా తీసుకోలేదు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నీ వచ్చాయి. కాకపోతే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళందరినీ రికార్డులో ఇప్పుడు పెడుతున్నారు కదా, అంతా రికార్డుకి వచ్చినాక లైఫ్ లాంగ్ ఆ రికార్డు అట్నే ఉంటుంది కదా, చేస్తున్నారు కదా. ఈ హాస్పిటల్ ఐపీ చేస్తున్నాం సార్. అంటే ఒకసారి ఐపీ రికార్డ్ ఒకసారి వచ్చిన తర్వాత అబ్బాయిలో మొత్తం రికార్డ్ అంతా పర్మనెంట్గా ఉంటుంది కదా. క్లియర్. నమస్కారం అమ్మా. ఏంటమ్మా? గుడ్. సాలరీస్ కూడా పడ్డాయి సార్, చాలా హ్యాపీ. అదేమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. నమస్కారం అమ్మా. ఏం చేస్తామా? నువ్వు ఏం చదువుతున్నామ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మా. హాస్టల్లో ఉంటారు సార్. పాప ఫీవర్తో వచ్చారు. కొంచెం ఫీజ్గా ఉంది సార్, వామిటింగ్స్ అవుతున్నాయి, పల్స్ కొంచెం ఫీవర్ ఉంది. అదే క్లినిక్స్ పెట్టాము. అంటే ఏంటమ్మా అక్కడ ఏంటి వాటరా ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి సార్. మోస్ట్లీ వైరల్ లానే ఉంది. ఫీవర్, వామిటింగ్స్, కోల్డ్, కాఫ్ అదే తీసుకొచ్చాం హాస్టల్ కదా. కేవలం తలనొప్పి, వాంతులు. అక్కడ మీకు డాక్టర్స్ రారమ్మా? వస్తున్నారు కదా, చూడరా? వస్తున్నారా? చూస్తున్నారా వాళ్ళు? కొంచెం రూట్ కాస్ కూడా అనలైజ్. ఓకే అమ్మా, స్పీడ్ రికవరీ. ఓకే అమ్మా. హాయ్, ఏంటి నీ పేరేంటి? మెహరన్. థ్యాంక్ యూ అమ్మా. ఏంట్రా నువ్వేంటి స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? 5th క్లాస్. ఓకే, గుడ్. వెళ్ళిపోయిందిలే. నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. బాయ్ 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 పిల్లలు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏంటమ్మా మార్నింగ్ అయిందమ్మా? 3 kgs సార్. పాప ఆడపాపమ్మా? 3 kgs. ఎన్ని కేజీలమ్మా? 3 kgs సార్. 3 kgs. ఐడిల్ వెయిట్ ఎంత? ఐడిల్ వెయిట్ 2.5 సార్. ఒక హాఫ్ కేజీ ఎక్కువ ఉంది. ఓకే, గుడ్. బాగా అరుస్తుంది అప్పుడే. గాలి లేకపోతే అసలు ఉండలేదు సార్. ఇట్రా ఇట్రా. నేను తెరిసా సేవా సొసైటీ ఫౌండర్ అండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాను. స్లమ్ ఏరియాస్లో మదర్స్కి ఎనిమిక్ అవన్నీ నేను చూసుకుంటుంటాను. సార్ చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు సార్. ఎన్ని రోజులమ్మా? 6 days. 6 days. బాగా చూసుకున్నారా? సిజేరియన్ కాదు కదమ్మా, నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ కదమ్మా. ఇప్పుడు మీ హాస్పిటల్లో ఎన్ని నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి? అన్ని నార్మల్నా? సిజేరియన్ ఏం చేయడం లేదా? తక్కువ కాదు, బిలో 10. ఆ 10 కూడా నేచురల్గా. ఓకే, ఒకసారి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళకమ్మా, మెల్లిగా. ఓకే అమ్మా, బాయ్. అందుకని బాగానే ఉన్నాయి కదా మీ అన్నీ? క్వాలిటీ బాగున్నాయా? ఓకే అమ్మా, ఈ పాపకి. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కలెక్ట్ చేస్తాం అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసి స్టోరేజ్ రూమ్ ఉంది సార్, అక్కడికి స్టోరేజ్ రూమ్ ఉంది. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి కలెక్ట్ చేసి పోతున్నారు మీ దగ్గర నుంచి? 24 hours లో తీసుకెళ్తారు సార్. ఇక్కడ నుంచి సార్ ఎవ్రీడే కలెక్షన్ ఉంటుందా? 4 types of waste వస్తాయి సార్. ఎల్లో, రెడ్, బ్లూ అండ్ వైట్. ఎల్లోలో బాడీ పార్ట్స్, బ్లడ్. దీంట్లోనేమో సిరంజెస్. దీంట్లో బ్రేక్ అయిపోయిన గ్లాసెస్. ఇంజెక్షన్ చేయగా మిగిలిన సూది ఉంటుంది కదా సార్, దాన్ని మ్యూటిలేట్ చేసి ఇందులో వేస్తాం సార్. ఇవి వీళ్ళు అన్ని వార్డుల్లో కలెక్ట్ చేసుకొని ఫైనల్ గా ఇక్కడికి తీసుకొస్తారు సార్. తీసుకొచ్చిన తర్వాత ట్రాలీలో, అంటే అన్టచ్డ్ పొజిషన్ లో ఒక బయోమెడికల్ వేస్ట్ స్టోరేజ్ రూమ్ ఉంటుంది సార్. సార్ నమస్తే. మీరు నమస్కారం. ఏంటమ్మా మీరు? మా అమ్మాయి అండి, షీ డైరెక్టర్ అండ్ షీ అన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్.
ఓకే అమ్మా. వేస్ట్ అంతా రూమ్ లోకి వచ్చినాక సార్ వి కలెక్ట్ ద వేస్ట్ ఫ్రమ్ ద రూమ్ సార్. కలెక్ట్ చేసేటప్పుడు వి యూస్ బార్ కోడింగ్ సిస్టమ్స్ సార్. సో బార్ కోడింగ్ ఇదేమో హాస్పిటల్ బార్ కోడ్స్, దీస్ ఆర్ బ్యాగ్స్ బార్ కోడ్స్. సో మా వెహికల్ అతను వచ్చి స్కాన్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది సార్. సో ఇండివిజువల్ హాస్పిటల్ యాప్ ఓపెన్ అవుతుంది. దెన్ వెయింగ్ మెషిన్ కూడా ఫోన్ కి కనెక్ట్ అవుతుంది సార్, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా దీని మీద పెట్టి బార్ కోడ్ స్కాన్ చేయగానే వెయిట్ ఈస్ అసైన్ టు ద బార్ కోడ్ అండ్ ద హాస్పిటల్. సో అక్కడి నుంచి వెయిట్ ఇలా వస్తుంది సార్. అండ్ ఆ తర్వాత వీళ్ళకి కూడా ఈమెయిల్ వచ్చేస్తుంది సార్ అదే రోజు వన్స్ వి సబ్మిటెడ్. అండ్ అక్కడి నుంచి వచ్చినాక ఇది ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ సార్, ఎన్ని బ్యాగ్స్ అయ్యాయి అనేది. తర్వాత ప్లాంట్కి వస్తారు సార్. ప్లాంట్కి వచ్చినాక కూడా వి అగైన్ వే అండ్ స్కాన్. సో అక్కడితో ఈ ప్లాంట్కి రీచ్ అయినట్టు ప్రూఫ్ ఉంటుంది సార్. ప్లాంట్లో మేము ఏం చేస్తాం మీకు ఒక నిమిషంలో చూపిస్తాం సార్. ఇట్లా I built one of the best plants sir. Just to show you. ఎక్కడ ఉండేది ఇది? చిన్న కాకాని చిన్నకాకాని. మై సెకండ్ ప్లాంట్ కొండపల్లిలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ రీలొకేట్ చేస్తాం సార్. ఇప్పుడు ఇన్సినేటర్ ద్వారా ఎల్లో బ్యాగ్స్ అని ట్రీట్మెంట్ చేస్తాం. ఆటో ఫీడింగ్ సిస్టమ్ సార్ అది. ఇదేమో రెడ్ బ్యాగ్స్ అని ఆటోక్లేవ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం సార్. దిస్ ఆటోక్లేవ్ సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఇది ప్లాంట్? 70 kg per cycle sir. Cycles. Plant capacity 200 kg per hour incinerator sir. We are the biggest operating plant. ఎన్ని హాస్పిటల్ నుంచి ఇది కనెక్ట్ చేస్తున్నారు? దగ్గర 1675 హాస్పిటల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. Only in Guntur district. 1585 in Guntur district. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉన్నాయి ఇవి? District code. district code. We operate in 3 districts. ఓకే. Aims కూడా మేమే That what collection చూపించి మీకు actually ఏం report aims this. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. మళ్ళీ ఒకసారి కలుస్తాను. one